ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 63వ కీర్తన 4వ వచనం నుండి దేవుని లేఖనాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపచేయవలనని వారు దాన్ని వెదకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిలను. అబద్ధమాడు వారి నోరు మోయబడును. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి, ఈ ఉదయకాలమున మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలునైనా. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాము. ప్రతి ఉదయమునైనా నీ వాక్యమును ధ్యానం చేయటానికి మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా అందరి కొరకు ఆశీర్వదించమని, ఈ లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, యోధా అరణ్యంలో దావీదు ఒంటరి అయిపోయినప్పుడు ఆయన వ్రాసినటువంటి కీర్తనగా మనం గత 2 దినాలుగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగాన్ని మరి ఒక్కొక్కటి చరణాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం. 4వ వచనం మనం చూసినట్లయితే, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ప్రియ దేవుని పిల్లలారా, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు, ప్రియ దేవుని పిల్లరా, మంచము మీద పడుకున్నప్పుడు మనము అనేకమైనటువంటి మరి ఆలోచనలు చేస్తాం. ఆ దినం మనం చేసినటువంటి ప్రతి పనిని జ్ఞాపకం చేసుకుంటూ, మనం చేసిన ప్రయాణంలో ఎదురైనటువంటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలా జ్ఞాపకం చేసుకుంటూనే మరి మాట్లాడుకుంటూనే మనం నిద్రలోకి జారుకుంటాం. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. ఆ దినమంతా చేసిన పనుల మీద ఆలోచనలు పెట్టకుండా తాను పడుకున్నప్పుడు దేవుని గురించినటువంటి ధ్యానము తన మనసులో ఉంచుకుంటూ ఉన్నాడు. తాను పడుకున్నప్పుడు లోక సంబంధమైన తనకు అవసరమైన విషయాల మీద మనసు పెట్టకుండా దేవుని మీదే ఆయన ధ్యానం ఉంచాడు. దేవునిని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ చెప్పవలసిన మాట ఏంటంటే, దావీదు మరి మెలకువగా ఉన్న పడుకొని ఉన్న ఎవరిని ధ్యానం చేస్తూ ఉన్నాడు అని అంటే, సజీవుడైన పరిశుద్ధుడైన మరి దేవునిని ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, మరి పడుకున్న మెలకువగా ఉన్న ఆయన నిత్యము దేవునిని ధ్యానం చేస్తూ ఉన్నాడు. రాత్రి జాములయందు కూడా ఆయన ధ్యానం చేసేటువంటి అలవాటు కలిగి ఉన్నాడు. పడుకున్న, లేచిన, ఏ పరిస్థితిలో ఉన్నా దేవునిని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలు, ఎంతగా దేవునిలో ఆయన మిళితమైపోయాడో. ఈ రోజున ప్రభు యొక్క పిల్లలమని చెప్పుకుంటున్న వారు దినములో ఒక్కసారైనా సరే ఆయన నామాన్ని తలుసుకున్న వారు కనిపించటం లేదు. లేచినది మొదలు తమ కోసము, తమ కుటుంబం కోసము, తమ పోషణ కోసము, డబ్బు కోసము, ధనం కోసము, ఇట్లా అనేకమైన వాటి మీద మనసు పెట్టి
దేవుడు ఆ దినాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మహిమపరచకుండా, ఆ దినాన్ని ఇచ్చినటువంటి దేవుని కృతజ్ఞాస్తుతులు చెల్లించకుండా బ్రతుకుతూ ఉన్నారు. కృతజ్ఞత లేని బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు నేటి సమాజం. ప్రియదేని పిల్లరా, కానీ దావీదు భక్తుడు అలా కాదు. పడుకున్నా ఆయనను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. రాత్రి అయినా సరే ఆయనను మరి ధ్యానిస్తూ ఉన్నప్పుడట ఆయనకి ఏం దొరికిందంటున్నాడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. క్రొవ్వు మెదడు, మరి ఆహారంలో క్రొవ్వు మెదడు దొరికినోడికి ఎలా ఉంటుందట, మంచి రుచికరమైనటువంటి భోజనం దొరికినప్పుడు ఏ రీతిగా ఉంటుందో దానికంటే మధురంగా ఉంటుంది. ఎప్పుడు రాత్రి జామైనా మెలకువగా ఉన్నా, మరి మంచం మీద పండుకున్నప్పుడు కూడా ఆయన దేవుణ్ణి ధ్యానం చేసినప్పుడు మరి దావీదు భక్తునికి అలాగున క్రొవ్వు మెదడు ఎవరికైతే దొరుకుతుందో వాడు ఎంత సంతోషిస్తాడో అంతకంటే సంతోషం నాకు కలుగుతూ ఉందని భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగుననే ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఉత్సాహముతో మరి నిత్యము ఆయనను గురించిన గానము నా నోటిలో ఉంటా ఉంది. ఆయన నోటితో అనేకమైనటువంటి ఉత్సాహ గానాలు చేశాడు. ఎందుకు చేయగలిగాడు? ఆయన నిత్యము ఆయనను ధ్యానిస్తూ ఉన్నాడు. ఆయన మాటలు, ఆయన వాక్యమును, ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ జీవిస్తూ ఉన్నాడు. కనుక ఉత్సహించు పెదవులతో నిత్యము కూడా ఆయన నోరు ఆయనను గూర్చి గానం చేస్తూ ఉందట. కాగా నా జీవితకాలమంతయు నేను ఈలాగు నిన్ను స్తుతిస్తాను. ఎందుకు ఈ మాట అనగలిగాడు? నా జీవితకాలమంతయు నిన్నే స్తుతిస్తానయ్యా అని మనం ఎందుకు చెప్పలేకపోతా ఉన్నాం? దావీదు భక్తుడు ఎందుకు చెప్పగలిగాడు అని అంటే, దావీదు భక్తుడు దేవునితో అంతగా మరి కలిసిపోయాడు, దేవునితో మిళితమైపోయాడు, దేవునితో మరి ఆవాహనమైపోయాడు, దేవునిలో ఆవాహనమైపోయాడు. దేని పిల్లరా, ఎవరైతే దేవునితో కలిసిపోతారో, ఆవాహం చేసుకుంటారో, దేవుని మీద మరి అంతగా దేవునినే కలిగి ఉంటారో, వారి జీవితంలో నిత్యము కూడా మరి సంతోషము, దేవునిని స్తుతించాలి, దేవుని నామాన్ని గణపరచాలి, దేవునికి మహిమ తేవాలి, దేవుని నామము పరిశుద్ధమైనది, అది అందరికీ పరిచయం చేయాలని, ప్రకటించాలనేటువంటి కోరిక, ఆ సంతోషము, ఆనందము వారికి కలిగి ఉంటారు. ప్రియదేని పిల్లరా, ఎప్పుడైతే మనము నా జీవితకాలం అంతా నేను నా యేసుని స్తుతిస్తాను అని చెప్పగలుగుతాం, నిజముగా దేవునిని మనము కలిగి ఉన్నప్పుడు, ఆ దేవుని యొక్క ఔన్నత్యమును, ఆ దేవుని యొక్క బలమును, ఆయన ప్రభావమును, ఆయన శక్తిని మనము గుర్తించినప్పుడు ఈ మాట మనం చెప్పగలం. ప్రియదేని పిల్లరా, అలాగనే నీ నామమును బట్టి నా చేతులు ఎత్తుతాను. నా చేతులు ఎప్పుడు కూడా నీ నామమును బట్టి ఎత్తుతాను. ప్రతిదానికి నా చేతులు ఎత్తను. నీ నామమును గణపరచటానికి, నీ నామమును మేయపరచటానికి నా చేతులు ఎత్తుతాను అంటూ ఉన్నాడు. 7వ వచనము, నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేస్తాను. నీవే నాకు సహాయంగా ఉన్నావు. నేను మరి నిన్ను గూర్చి పాడటానికి నాకేమిటి భయం? నీ రెక్కల చాటు నేనుండి నిన్ను గూర్చి నేను పాడతాను, స్తుతిస్తాను, నిన్ను గణపరుస్తాను అంటూ ఉన్నాడు. అవును, దేవుని యొక్క సహాయం మనకు లేకపోతే మనం ఏం పని కూడా చేయలేం, ఏ పనికిలో కూడా మనం ముందుకి వెళ్ళలేం. ఆయన సహాయంలో, ఆయన సహాయమే లేకపోతే అనేక పర్యాయాలు భయంకరమైన ప్రమాదానికి మనం గురి కావాల్సి ఉంది. అయినప్పటికీ ఆయన తన సహాయమును పంపి, తన దూతలను పంపి, తన రెక్కల చాటున మనలను కాపాడుకున్నాడు. అందుకనే నిత్యము ఆయనకు ఏం చేయాలంటే ఉత్సాహధ్వని చేయాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా అంటూ ఉన్నాడు కదా, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఎంత మంచి మాట అండి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. అంటటం ఏంటండి? దేవునితో అంటుకట్టబడడం అంటే ఇదే. ఆయన ప్రాణాన్ని ఎవరితో అంటికట్టుకున్నాడు? దేవునితో అంటుకట్టుకున్నాడు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఎప్పుడైతే నా ప్రాణాన్ని దేవునికి అంటిపెట్టాడో, ఎప్పుడైతే తన ప్రాణాన్ని దేవునికి అంటిపెట్టాడో, ఆయన కుడి చేతి ఆయనకు సహాయం చేస్తూ ఉంది, ఆదుకుంటా ఉంది. అలాగున నీ జీవితంలో కూడా దేవుని యొక్క కుడి చేతి నిన్ను ఆదుకోవాలి అంటే
నీ ప్రాణము దేవునితో మిళితమైపోవాలి. అలాగనే ప్రియదేని పిల్లరా, మరి నా ప్రాణము నశింపజేయవలెనని వారు దాన్ని వెతకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురు. ఎవరైతే నా మీద పడాలని, నన్ను చంపాలని, నన్ను పట్టుకోవాలని, నన్ను సజీవముగా మరి నాశనం చేయాలని చూస్తున్న వారు మరి వెతుకుతా ఉన్నారట. అట్లాంటి వారు ఆయన కుడి చేతి మరి ఆధారంలో ఉన్నప్పుడు వారందరూ ఏమైపోతారట, వారు భూమి క్రింది చోట్లకు దిగిపోతారట. బలమైన ఖడ్గానికి అప్పగింపబడతారట, నక్కల పాలవుతారంట. కాబట్టి ప్రియదేని పిల్లరా, రాజు దేవుని బట్టి సంతోషించును. రాజు అనగా ఎవరు? ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు మరలా మనకు ప్రతిబింబిస్తూ ఉన్నారు. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. క్రీస్తు ప్రభుల వారు మనకు అతిశయము. క్రీస్తే మన అతిశయం. క్రీస్తులోనే మన విజయం, క్రీస్తులోనే మన జీవితం. ఇలాగున మరి దేవుని యొక్క పిల్లలైన వారు దేవునితో అంటుకట్టబడి మరి దేవునితో మరి సహవాసం చేస్తూ నిత్యము ఆయన రెక్కల నీడన భద్రపరచబడుతూ ఆయన కుడి చేతి ద్వారా మరి ఆధారపడుతూ ఆయన కుడి చేతిపై ఆధారపడుతూ మరి ఆయనతో అంటుకట్టబడిన వారుగా మనం ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు కదా, ఇక్కడ భక్తుడు ఏ రీతిగా అయితే ఆ స్వాంతనను దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడో నీవు కూడా అనుభవించగలం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి అరణ్యములో ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరి సహాయము తనకు లేనప్పుడు ఆయన పాడుతూ కీర్తించినటువంటి ఈ పాట ఎంత ఉన్నతమైనది. ప్రియదేని పిల్లరా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతకతును, నా బలమును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుచున్నాను అనేటువంటి పాట ఎంత ఉన్నతమైనదో. మరి నీ జీవితంలో మరి దేవునిని నిత్యము ధ్యానిస్తూ ఉన్నావా? నీవు పడుకున్నప్పుడు లేచినప్పుడు మరి ఆయన నామాన్ని గనపరచగలుగుతున్నావా? అలాగునే నీవు గనపరచగలిగినటువంటి వాణిగా నీవు ఉంటే గనక నీ కుటుంబము మరి వృద్ధిలోనికి వెళుతుంది. దేవుడు తన సహాయాన్ని పంపి నిన్ను కాపాడుతాడు. తన దూతల కాపుదలలో నేను ఉంచుతాడు. మరి ఆయనను నిత్యము కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి మనసు నీకుంటే ఆయన వాక్యాన్ని, ఆయన మాటలను, ఆయన చెప్పిన ఆజ్ఞలను మరి జ్ఞప్తిలో ఉంచుకొని వాటిని పాటించగలిగితే దేవుడు అంటున్నాడు కదా, నిత్యము నీకు సహాయకుడినై నేను ఉంటాను, నిత్యము నీకు సహాయం చేస్తాను, ఆదుకుంటాను, నా రెక్కల చాటున నీకు శరణని ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగున నీవు దేవుని యొక్క మరి రెక్కల నీడన విశ్రమించాలని, ఆయనతో అంటుకట్టబడాలనే ఆశ, కోరిక నీకుందా? దావీదు భక్తుడు అలాగున అంటుకట్టబడి శత్రువుల నుండి విడిపించబడ్డాడు, భయంకరమైన పరిస్థితుల నుండి తప్పించబడ్డాడు. ఎవ్వరూ సహాయం చేయకపోయినా నా దేవుడే, నా రాజు నాకు సహాయం చేస్తాడని నమ్మిక కలిగి ఉన్నాడు. అలాంటి నమ్మిక, అలాంటి తృష్ణ నీలో ఉందా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీకు వందనాలు నాయనా. దావీదు భక్తుడు ఏ రీతిగా నీ పైన ఆనుకున్నాడో, ఆయన పడుకున్న లేచిన ఆయన నిన్ను ధ్యానం చేస్తూ నీ నామాన్ని గనపరచగలిగాడు, నీ రెక్కల నీడన శరణజొచ్చి నిన్ను స్తుతించగలిగాడు. అలాంటి స్తుతించే మనస్సు, అలాంటి ఆయన తన ప్రాణాన్ని నీకు అంటిపెట్టుకున్నాడు నాయన. ప్రాణాన్ని అంటిపెట్టుకున్న కారణాన్ని బట్టి అయా నిత్యము సహాయం చేసేటువంటి మరి బాహువుగా నిన్ను ఎంచుకున్నాడు. ఈ దినాన్న సహాయం చేసేటువంటి నిన్ను విడిచిపెట్టి ఈ లోకములో ప్రతిదానిని అనుసరిస్తూ ఉన్నారు నీ పిల్లలైన వారు నాయన. అలాంటి వారందరితో మీరు మాట్లాడారు. ఈ రోజున నన్ను ఎవరైతే అయినా నిత్యము నీతో అంటుకట్టబడి నీ మాటలను ధ్యానం చేస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీకు ఉత్సాహధ్వని చేసే పిల్లలుగా మారాలని ఆశపడతా ఉన్నారో వారందరి మీద మీకు అనుదృష్టి ఉంచమని, నీ సువార్త అందని ప్రదేశాలకు నీ వార్తను ప్రకటించేవారిగా వారిని మార్చమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి
మీ దూతల కాపుదల భద్రత అనుగ్రహించమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.